Hey people, welcome to our channel. Today's our topic is 4 diode sampling gate. First of all, sampling gate అంటే ఏంటిది అంటే దీన్ని ఆల్రెడీ మనం ఏమనొచ్చు అంటే లీనియర్ గేట్స్ అనొచ్చు, ట్రాన్స్మిషన్ గేట్స్ అనొచ్చు అండ్ సెలెక్షన్ గేట్స్ కూడా అనొచ్చు. దీన్ని మనం నార్మల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎల్టీఎస్ అని మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4 diode sampling gate అంటే in order to overcome the limitations of the 2 diode sampling gates and developed the 4 diode sampling gates. And now this is the circuit diagram for the 4 diode sampling gates. Here we are using the 4 diodes and they are named as D1, D2, D3 and D4. And now here we need to balance the voltages, means one is plus VC and another one is minus VC. నెక్స్ట్ మనకి ఇక్కడ వోల్టేజెస్ ఏంటి అంటే ఇన్పుట్ వోల్టేజ్ మనం ఏం అప్లై చేయొచ్చు అంటే నార్మల్గా మనం దీంట్లో కంట్రోల్ వోల్టేజెస్ అనేది అప్లై చేస్తాం. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్లస్ వీసీ అండ్ మైనస్ వీసీ అండ్ రెండు కేసెస్లో మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్లస్ వీసీ అండ్ మైనస్ వీసీ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఈ D3 అండ్ D4 డయోడ్స్ అనేవి రివర్స్ బయాస్డ్ అవుతాయి. రివర్స్ బయాస్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్. అండ్ ఇక్కడ మనకి ఈ D1 అండ్ D2 అనేది ఈ D1, D2 డయోడ్స్ ఏం చేస్తాయంటే ఇవి మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది షార్ట్ సర్క్యూట్. అంటే మనం ఇక్కడ ఈ అప్లై చేసిన ప్లస్ వీసీ అండ్ మైనస్ వీసీ అనేది ఇది ఏం చేస్తుంది అంటే మనకి D1 అండ్ D2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండడానికి చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ D3 అండ్ D4 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్ అండ్ హియర్ ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై ది షార్ట్ సర్క్యూట్. తర్వాత మనకి ఇట్లా ఇది రివర్స్ బయాస్ ఉన్నప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈక్వల్ టు ది VS అవుతుంది. అంటే V0 ఈజ్ ఈక్వల్ టు VS అంటే మనకి దిస్ ఈజ్ ది ట్రాన్స్మిషన్ పీరియడ్ కదా. నెక్స్ట్ మనం సెకండ్ కేస్ అనుకోండి. ఈ సెకండ్ కేసులో మనం కంట్రోల్ వోల్టేజెస్ అనేవి ప్లస్ VN అండ్ మైనస్ VN అనేది తీసుకోవాలి. ఈ ప్లస్ VN మైనస్ VN తీసుకున్నప్పుడు మనకి ఈ డయోడ్స్ D3 అండ్ D4 అనేది ఏ బయాస్లో ఉంటుంది చెప్పండి అంటే ఈ D3, D4 అనేది మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. అండ్ ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది వాట్ చెప్పండి రిప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. అండ్ హియర్ మనకి D1 అండ్ D2 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అన్నప్పుడు ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మనకి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి సెకండ్ కేసులో V0 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దిస్ ఈజ్ ది నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్. ఇక్కడ మనకి ఈ సెకండ్ కేసులో మనకి అవుట్పుట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ VS అంటే ఐదర్ ఇన్పుట్ ఉన్నా లేకున్నా ఇన్పుట్ ఏది ఉన్నా సరే మనకి అవుట్పుట్ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ కాదు అవుట్పుట్ అనేది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డయోడ్స్ D3 అండ్ D4 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్. అప్పుడు మనకి సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది సర్క్యూట్ అనేది మనకి అప్పుడు 2 డయోడ్ సాంప్లింగ్ గేట్స్లా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇవి ఏమవుతుంది రివర్స్ బయాస్ ఉన్నప్పుడు మనకి ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కదా. ఓపెన్ సర్క్యూట్ అయినాక ఇది మనకి ఎట్లా ఉంటుంది అంటే 2 డయోడ్ సాంప్లింగ్ గేట్స్ అట్లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. అంటే నార్మల్గా స్టార్టింగే చెప్పాను కదా ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది 2 డయోడ్ సాంప్లింగ్ గేట్స్. సో మనకి ఈ 2 డయోడ్లో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ని మనం ఓవర్కమ్ చేసి మనం ఇక్కడ 4 డయోడ్ సాంప్లింగ్ గేట్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం కదా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ డయోడ్స్ D3 D4 అనేది రివర్స్ బయాస్డ్ అవుతుంది. రివర్స్ బయాస్డ్ అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కదా. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మనకి ఇట్ లుక్ లైక్స్ 2 డయోడ్ సాంప్లింగ్ గేట్. సో మనకి ఇది ఉండదు కాబట్టి యాజ్ యూజువల్గా మనకి ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. And this is about 4 diode sampling gates. And this is our video guys. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.